హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ సుమా ఫ్రమ్ ఎస్ఎల్జీ హాస్పిటల్స్ న్యూరాలజిస్ట్. ఈరోజు టాపిక్ మూర్ఛ వ్యాధి. మహిళల్లో మూర్ఛ వ్యాధికి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, అలాగే దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా టీవీ9 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ సుమా గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసుకోవచ్చు. మా ఫోన్ నెంబర్స్ 040234900102, 040234900103. హాయ్ డాక్టర్ గారు, వెల్కమ్ టు ఆ స్టూడియో. డాక్టర్ గారు, మహిళల్లో మూర్ఛ వ్యాధికి సంబంధించి చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. దీనికి సంబంధించి అసలు దీన్ని ఏ విధంగా గుర్తించాలంటారు? దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? మూర్ఛ వ్యాధి అంటే ఎపిలెప్సీ అంటామండి. దీన్నే వాడుక భాషలో ఫిట్స్ అని కూడా అంటాము. ఒక్కసారి ఫిట్స్ రాగానే దాన్ని మూర్ఛ వ్యాధి అనడానికి లేదు. మూర్ఛ వ్యాధి అనడానికి రెండు కంటే ఎక్కువ సార్లు ఫిట్స్ వస్తే దాన్ని మనం మూర్ఛ వ్యాధి అంటామండి. మూర్ఛ వ్యాధికి కారణాలు చాలా ఉంటాయి. దానికి ఏజ్ డిపెండెంట్, అంటే ఏజ్ని బట్టి కాజెస్ ఆర్ డిఫరెంట్. చంటి పాపలకి మూర్ఛ వ్యాధి రావడానికి కారణాలు డిఫరెంట్గా ఉంటాయి. మోర్ దెన్ 2 years అండ్ 2 to 12 years అండ్ 12 to 20 years, అంటే ఇంకా తర్వాత ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చంటి పాపలకి ఫిట్స్ రావడానికి కారణం అంటే వాళ్ళకి పుట్టగానే మెదడుకి సరిగ్గా రక్త ప్రసరణ లేకపోవడం వల్ల, పుట్టగానే సరిగ్గా ఏడవకపోవడం వల్ల మెదడుకి రక్త ప్రసరణ తగ్గిపోయి మెదడు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల ఫిట్స్ వస్తాయి. దాన్ని హైపాక్సిక్ బ్రెయిన్ ఇంజురీ అంటాం. దట్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ఫిట్స్ ఇన్ ఏ న్యూ బర్న్, అంటే చంటి పాపలకు వచ్చే ఫిట్స్కి మోస్ట్ కామన్ కాజ్. దట్ ఈజ్ ఆల్సో ఏ ప్రివెంటబుల్ కాజ్ ఇన్ ఇండియా. ఇంకా సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ అంటే గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోవడం. సో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గకుండా ఉండడానికి ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా కాల్షియం తగ్గిపోవడం, అలాంటి కారణాలు ఉంటాయి. తర్వాత 2 సంవత్సరాల తర్వాత కారణాలు అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఇలా రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల బ్రెయిన్లో మరకలు ఏర్పడతాయి, దాన్ని స్కార్స్ అంటాము. దానివల్ల ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటాయి. ఇంకా తర్వాత ఇంకో కారణం ఏంటంటే డెవలప్మెంటల్ బ్రెయిన్ అనామలీస్. కడుపులో ఉన్నప్పుడే మెదడు సరిగ్గా పెరగకపోవడం వల్ల 2 years తర్వాత ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఒక ఏజ్, అంటే స్కూల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ఎపిలెప్సీ ఈజ్ చైల్డ్హుడ్ యాబ్సెన్స్ ఎపిలెప్సీ. చైల్డ్హుడ్ యాబ్సెన్స్ ఎపిలెప్సీ అంటే వాళ్ళు ఒక క్షణం వరకు ఐ బ్లింక్ చేయడము, ఒక క్షణం వరకు ఆగిపోవడం, అలాంటి ఎపిసోడ్స్ రోజుకి 20 నుంచి 100 వరకు వస్తూ ఉంటాయి. ఇది మొదటిగా గుర్తుపట్టలేరు పేరెంట్స్. 6 months తర్వాత యూజువల్గా టీచర్స్ కంప్లైంట్ చేస్తారు. ఏంటి అంటే పిల్లలు కాన్సన్ట్రేట్ చేయట్లేరు, వాళ్ళ బిహేవియర్లో చేంజ్ వచ్చింది, స్కూల్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా ఒకటేసారి బ్లాంక్ అయిపోతున్నారు అని కంప్లైంట్ వస్తుంది. దానివల్ల కనుక్కోగలుగుతాం. తర్వాత యుక్త వయసులో వచ్చేసరికి జువెనైల్ మయోక్లోనిక్ ఎపిలెప్సీ అనేది అనదర్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ఎపిలెప్సీ. ఈ జువెనైల్ మయోక్లోనిక్ ఎపిలెప్సీలో వాళ్ళకి నిద్రలేమితనం, అంటే నిద్ర లేకపోవడం వల్ల ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి మెయిన్గా జర్క్స్ రావడం అనేది ఉంటుందన్నమాట. ఇది యుక్త వయసు వాళ్ళకి మోస్ట్ కామన్ కాజ్. తర్వాత యంగ్ అడల్ట్స్కి మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ఎపిలెప్సీ ఏంటి అంటే వాళ్ళు ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల, లేకపోతే తీసుకున్న చాలా ఆల్కహాల్ ఎక్కువ తీసుకొని ఒకటేసారి సడన్గా ఆపడం వల్ల ఫిట్స్ వస్తాయి. సడన్గా ఆపడం వల్ల ఫిట్స్ వచ్చేదాన్ని ఆల్కహాల్ విత్డ్రావల్ సీజర్స్ అంటాం అన్నట్టు. ఇంకా లైన్లో ఉన్నారండి ఫ్రమ్ నల్గొండ, మీతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. మల్లయ్య గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ సుమా ఉన్నారు, న్యూరాలజిస్ట్. మేడం, మా వదిన గారికి ఇట్లా 4 years నుంచి వెళ్ళి ఇట్లా ఫిట్స్ వచ్చి పడిపోతుంటుందండి. ఏజ్ ఎంత అండి? 49. అంతకుముందు ఎప్పుడు ఫిట్స్ లేవు? ఎప్పుడు లేదు. అప్పుడు అంతకుముందుకు 4 years. ఎక్కడ అంటే ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారండి 4 years నుంచి? మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోతున్నాము, అది చూపిస్తున్నారు, తగ్గట్లేదు జరా. అంటే మీరు మెడిసిన్స్ వాడుతున్నారా, మెడిసిన్స్ వాడట్లేరా? కంటిన్యూషన్ మెడిసిన్ లేదు మేడం. అది వచ్చినప్పుడే ఒకసారి తీసుకుపోయి. ఎన్ని రోజులు వాడారు అసలు మీరు? 4 సంవత్సరాల నుంచి ఫిట్స్ వస్తే ఎన్ని రోజుల వరకు ఫిట్స్ మెడిసిన్ వాడుతున్నారు మీరు? ఒక 20 days. ఓకే, మీరు కంటిన్యూషన్ చేసింది. ఓకే. తర్వాత
బంద్ చేసింది. మళ్ళీ ఎప్పుడన్నా ఈ వెదర్ కూల్ వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడప్పుడు పడిపోతుంది, ఏదైనా టెన్షన్లో ఉన్నప్పుడు పడిపోతుంది. ఓకే, మీరు ఫిట్స్ మళ్ళీ మళ్ళీ రావడానికి కారణం ఏంటి అంటే మీరు సరిగ్గా రెగ్యులర్గా మెడికేషన్ వేసుకోవట్లేరండి. యూజువల్గా ఫిట్స్ మెడికేషన్ రెగ్యులర్గా వేసుకోవాలి. 20 days వేసి ఆపడం అనేది ఉండదండి. 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు ఖచ్చితంగా ఫిట్స్ మెడిసిన్ రెగ్యులర్గా వేసుకోవాలి, సరైన మోతాదులో వేసుకోవాలి. అలా వేసుకుంటేనే ఫిట్స్ కంట్రోల్ ఉంటుందండి. రైట్ డాక్టర్ గారు, కొంతమంది పిల్లల్లో కూడా చూస్తుంటాం, చిన్న పిల్లల్లో కూడా వాళ్ళకు ఫీవర్ వచ్చినప్పుడు, టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా చూస్తుంటాం ఈ ప్రాబ్లం. ఎక్కువగా ఫిట్స్ వస్తున్న సందర్భాలు కూడా గమనిస్తుంటాం. వాళ్ళ పట్ల పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? ఓకే, యూజువల్గా వీటిని ఫెబ్రైల్ సీజర్స్ అంటామండి. ఫెబ్రైల్ సీజర్స్ యూజువల్గా 6 months నుంచి 6 years వరకు వస్తాయి. ఈ ఫిట్స్ వితిన్ 24 hours ఆఫ్ ఆన్సెట్ ఆఫ్ ఫీవర్, అంటే ఫీవర్ వచ్చిన 24 గంటల లోపే వీళ్ళకి ఫిట్స్ వస్తాయి. ఫిట్స్ అనేటివి మొత్తం అన్ని కాళ్ళు చేతులు కొట్టుకోవడమే కాకుండా ఓన్లీ అప్రోలింగ్ ఆఫ్ ఐ బాల్స్ అంటాం. కళ్ళు పైకి తేలేసి ఒక క్షణము మతిస్థిమితం అయిపోయి ఉంటారు. ప్రతిసారి ఫిట్స్ వచ్చినప్పుడు ఓన్లీ 1 episode వస్తుందండి. ఆ ఫిట్స్ ఎపిసోడ్ అనేది నాట్ మోర్ దెన్ 1 minute ఉండదు. వీటిని సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ అంటాం. ఇలాంటి పిల్లలకి ఓన్లీ సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ క్రైటీరియాలో ఫిట్ అయిన వాళ్ళకి ఎక్కువ భయపడే అవసరం లేదండి. పిల్లలకి జ్వరం రాగానే జ్వరం కంట్రోల్ చేసుకోవడము, ఇంటర్మీడియట్గా ఒక ట్యాబ్లెట్ పెడతామండి. వీళ్ళకి ఇంటర్మీడియట్గా ట్యాబ్లెట్ ఒక 3 days వాడితే సరిపోతుందండి. ఇలాంటి ఫిట్స్ వాళ్ళకి 6 years వరకు వచ్చే అవకాశం ఉంటుంది. 100 మందిలో 7 ఫ్యూచర్లో కూడా ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫెబ్రైల్ సీజర్స్ని ఎపిలెప్సీ అనమండి మనం. 6 years తర్వాత పిల్లల పట్ల పేరెంట్స్ కావచ్చు, అటు స్కూల్లో ఉన్నంతసేపు స్కూల్లో స్పెండ్ చేసినందుకు అటు టీచర్స్ కావచ్చు, వాళ్ళ పట్ల ఎలాంటి కేర్ తీసుకుంటే బెటర్ అని చెప్తారు? ఏమవుద్దంటే యూజువల్గా పిల్లలని స్కూల్లో జాయిన్ చేసే ముందు టీచర్స్కి చెప్పాలి, అసలు ఇలా మా పాపకి ఇలా ఫిట్స్ వస్తున్నాయండి, ఫిట్స్ సో మీరు కేర్ఫుల్గా ఉండాలి, ఫిట్స్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పాలి వాళ్ళకి. అంటే ఫిట్స్ వచ్చేటప్పుడు పాపని ఇంజురీ కాకుండా ఉండడానికి సేఫ్ ప్లేస్లో వదిలేయాలి వాళ్ళని అక్కడే. కొంతమంది ఏం చేస్తారంటే ఫిట్స్ రాగానే కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నాయని గట్టిగా చేతులు పట్టుకోవడము, నాలుక కరికేసుకుంటుందని చెప్పేసి నోట్లో చేయి పెట్టడము అలాంటివి చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఫిట్స్ వచ్చేంత సేపు కూడా పాపని అసలు ముట్టుకోకూడదు. యూజువల్గా ఆ ఫిట్స్ లెస్ దెన్ 1 minute ఉంటుందండి. అలా ఫిట్స్ వచ్చిన తర్వాత పాపని ఒక సైడ్ కుడివైపు కానీ ఎడమవైపు కానీ పడుకోబెట్టాలి. ఎందుకు పడుకోబెట్టాలంటే ఫిట్స్ వచ్చి తగ్గిపోయిన తర్వాత లోపల సిక్రీషన్స్ ఉంటాయి. సైడ్కి పడుకోబెట్టడం వల్ల ఏ సిక్రీషన్స్ అంటే ఉమ్ము ఏదైతే ఉందో అది బయటకి పడిపోతుంది. ఎల్లంకల్నే పడుకోబెట్టి ఉంటే అది లంగ్స్లోకి వెళ్ళి ఆస్పిరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. యాదగిరిగుట్ట నుంచి కాలర్ లైన్లో ఉన్నారండి. శ్రీనివాస్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ సుమా న్యూరాలజిస్ట్ ఉన్నారు, SLG హాస్పిటల్స్ నుంచి. హలో హలో అండి, చెప్పండి. హలో మేడం. చెప్పండి సార్. మేడం, మా అమ్మాయి అండి, ఓకే, 15 years ఉంటుంది. ఓకే, అయితే ఒక 6 years నుంచి ఫిట్స్ లాగా వచ్చి పడిపోతుందండి. ఓకే. అయితే మేము ఏమనుకున్నాం అంటే మామూలుగా పొద్దున స్కూల్కి వెళ్తుంది కదా, మార్నింగ్ వెళ్తుంది కాబట్టి కొంచెం ఏమైనా లంచ్ కానీ ఏదైనా లేట్ అవ్వడం వల్ల అలా జరుగుతుందేమో అనుకున్నాం మేము. ఓకే. అయితే ఈ మధ్య ఏంటంటే మేము హాస్పిటల్ తీసుకెళ్తే అమ్మాయికి ఫిట్స్ లాంటిది వస్తుందని చెప్తున్నారు మేడం. అది ఫిట్సా అంటే ఎలా వస్తుందంటే, ఫిట్స్ అంటే కొంతమంది డాక్టర్లు ఏమంటారంటే బురుగు వస్తుంది, లేకపోతే చేతిలో తాళక్షేలు పెడుతురా, లేకపోతే వాటర్ ఇట్లా ఫేస్ చల్లుతురా అని అంటారు. అయితే ఒక 20 seconds దాకా ఫిట్స్ అంటే ఎట్లా వస్తుందంటే కళ్ళు పైకి ఇట్లా పెద్దగా వేసేస్తుంది, చేతులు గట్టిగా పట్టుకొని పడిపోతుంది. ఓకే, మేము పిలిచి ఏం పలకట్లేదు. ఓకే, మీరు చెప్పే విధానము అది ఫిట్సేనండి. దానికి మీరు 6 సంవత్సరాల నుంచి ఫిట్స్ వస్తుంది అంటున్నారు. అంటే ఏజ్ 9 years ఉన్నప్పుడు స్టార్ట్ అయింది పాపకి. పాప పెరుగుదలలో ఏమన్నా తేడా ఉందా అండి? పుట్టినప్పుడు ఏమైనా ప్రాబ్లము, పెరుగుదలలో ఏదైనా ప్రాబ్లం ఏమన్నా ఉందా అండి? ఏం లేదు మేడం, మంచిగా హ్యాపీగా మంచిగానే ఉన్నది. ఓకే. ఫిట్స్ మెడిసిన్ మీరు వాడుతున్నారా, వాడట్లేరా? అంటే ఇప్పుడు మేము ఇక్కడ ఎర్రగడ్డలో ఒక హాస్పిటల్లో ఉంది మేడం, అది స్కెచ్ హాస్పిటల్ అని, అక్కడికి వెళ్ళాము. ఓకే. వాళ్ళు 2 months కానీ ఒక కోర్స్ ఇచ్చారు. ఓకే, వాడుతున్నా మేడం. ఓకే. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీరు 6 years నుంచి రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకోవట్లేరండి.
అంటే మేము అంటే కొంచెం తెలియలేదు మేడం, వాస్తవే మీరు అదే దానివల్ల అదే కారణం అయి ఉంటుందండి. ఎందుకంటే ఫిట్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా 3 సంవత్సరాలు ఖచ్చితంగా ఫిట్స్ మెడిసిన్ రెగ్యులర్గా సరైన డోస్లో తీసుకోవాలి, లేకపోతే మళ్ళీ మళ్ళీ ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. రైట్. పెద్దవాళ్ళ విషయానికి వస్తే పెద్దవాళ్ళు కూడా కొంతమంది ఉన్నట్టుండి సడన్గా పడిపోవడం చూస్తుంటాం, నోట్లలో నుంచి నురుగు రావడం కూడా చూస్తుంటాం. ఆల్ ఆఫ్ సడన్గా అక్కడున్న సిచ్యువేషన్కి కొంతమంది కీస్ పెడుతుంటారు, కొంతమంది వాటర్ తాగిపిస్తూ ఉంటారు, ఫేస్ పై వాటర్ చల్లుతూ ఉంటారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సన్స్ డిఫరెంట్గా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్లో నిజంగా వాటర్ తాగిపించడం, అలాగే వాటర్ చల్లడం, అలాగే కీస్ చేతిలో పెట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారండి? చూడండి, ఫిట్స్ రాగానే యూజువల్గా ఇట్ లాస్ట్ ఓన్లీ ఫర్ 1 minute. మీరు చేతిలో కీస్ పెట్టినా పెట్టకున్నా అది టర్మినేట్ అయిపోతుందండి. ఫిట్స్ వచ్చిపోయినాక 15 to 20 minutes వాళ్ళు అన్కాన్షియస్లో ఉంటారు. ఆ టైంలో వాళ్ళకి నీళ్ళు తాగిపియడం అలాంటి ఏమి చేయకూడదండి. నీళ్ళు తాగిపిస్తే ఏమవుతుందంటే అది ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతుంది. ఊపిరితిత్తులోకి వెళ్ళిపోయి ఊపిరి ఇంకా ఎక్కువ ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుందండి. సో ఫిట్స్ వచ్చేదాకా మనము ఆ ఫిట్స్ టర్మినేట్ అయ్యేదాకా పేషెంట్ని అసలు టచ్ చేయకూడదండి. ఇంకా ఏరేషన్ రావాలి. అలా ఫిట్స్ రాగానే ఉన్న వాళ్ళందరూ గుమ్ముగూడేసి పేషెంట్కి ఎయిర్ రాకుండా చేస్తూ ఉంటారు. సో కొంచెం పేషెంట్కి ఎయిర్ వచ్చేటట్లు చూసుకోవాలి. ఫిట్స్ టర్మినేట్ అయినాక నేను అంతకుముందు చెప్పినట్టు ఒక సైడ్ లెఫ్ట్ ఆర్ రైట్ లాటరల్ సైడ్ తిప్పేసి కొంచెం బటన్స్ టైట్గా గవర్నమెంట్స్ ఉంటే లూజ్ చేసి కొంచెం ఏరేషన్ వచ్చినట్టు చూసుకోవాలి. కొంచెం అంత కంప్లీట్ కాన్షియస్ వచ్చిన తర్వాత ఏదైనా వాటర్ తాగిపోయడం, ఏదైనా జ్యూస్ తాగిపోయడం అనేది చేయాలండి. మోర్ దెన్ 1 minute అట్లా ఫిట్స్ వస్తే ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలండి. యూజువల్గా అడల్ట్స్లో ఫిట్స్ టర్మినేట్ చేయడానికి సబ్లింగ్యువల్ ట్యాబ్లెట్స్ ఉంటాయండి. ఆ సబ్లింగ్యువల్ ట్యాబ్లెట్స్ పెట్టడం వల్ల వితిన్ 1 minute ఫిట్స్ టర్మినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. డాక్టర్ గారు, చాలా మందికి ఉండేది మహిళల్లో, చాలా మంది ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళలో కూడా ఈ డబ్ల్యూడబ్ల్యూఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు, విమెన్స్ విత్ ఎపిలెప్సీ ప్రాబ్లంతో. అలాగే చాలా మందికి అసలు ఇది ఏంటో, ఏం జరుగుతుంది అని ఒక అపోహ కూడా ఉంటుంది. దీని గురించి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. 12 years వరకు ఏంటి అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ట్రీట్మెంట్ అనేది సేమ్ ఉంటుందండి. బట్ ఆఫ్టర్ 12 years ఏమవుద్దంటే ఆడవాళ్ళకు మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అవ్వడము, దానివల్ల హార్మోనల్ చేంజెస్ ఉండడం అనేది జరుగుతాయండి. హార్మోనల్ చేంజెస్ ఇట్ సెల్ఫ్ విల్ ఎఫెక్ట్ ద ఎపిలెప్సీ అండ్ ఎపిలెప్సీ ఎఫెక్ట్స్ ద హార్మోన్స్. యూజువల్గా 2 హార్మోన్స్ అండి ఫీమేల్స్లలో, ప్రొజెస్ట్రాన్స్ అండ్ ఈస్ట్రోజన్స్ అంటాం. ప్రొజెస్ట్రాన్స్ ఈజ్ అన్ యాంటీ కన్వల్సెంట్, అంటే అది ఎపిలెప్సీని కంట్రోల్ చేస్తుంది. ఈస్ట్రోజన్ ఈజ్ ఎ ప్రో కన్వల్సెంట్ అంటే అది ఫిట్స్ని ప్రేరేపిత చేస్తుందండి. సో కొంతమంది మహిళలకు ఓన్లీ మెన్స్ట్రల్ సైకిల్స్ అప్పుడే ఫిట్స్ వస్తాయి. దీన్ని కెటామినియల్ ఎపిలెప్సీ అంటాం. ఇలాంటి మహిళలకు మేము ఒక హిస్టరీ తీసుకొని ఒక డైరీని మెయింటైన్ చేయమని చెప్తాం. సో దట్ ఏ సైకిల్లో ఆ మెన్స్ట్రల్ సైకిల్లో ఏ టైంలో ఫిట్స్ వస్తుంది దాన్ని బట్టి విల్ డివైడ్ కెటామినియల్ ఎపిలెప్సీ అండ్ విల్ ట్రీట్ అకార్డింగ్లీ. ఇప్పుడు కొంతమందికి అపోహ ఉంటుందండి, ఏంటంటే ఎపిలెప్సీ అంటే ఫిట్స్ వచ్చే వాళ్ళకి పెళ్లి చేయకూడదు, పెళ్లి చేస్తే ప్రెగ్నెంట్ కాకూడదు, ప్రెగ్నెంట్ అయితే ఏమన్నా ఎర్లీ అబార్షన్స్ అవుతాయా, ప్రెగ్నెంట్ అయితే నార్మల్ డెలివరీ అవుతుందా లేదా, లేకపోతే ప్రెగ్నెన్సీ అవుతే ట్యాబ్లెట్స్ స్టాప్ చేసేస్తారు. ఏమనుకుంటారంటే ప్రెగ్నెన్సీలో ఫిట్స్ మెడిసిన్ వేసుకోకూడదు అని చెప్పేసి స్టాప్ చేసేస్తారు. ఇంకా ప్రెగ్నెన్సీ అయితే బేబీకి ఏమైనా ఫిట్స్ వస్తాయా అన్న అపోహలు ఉంటాయండి. మోర్ దెన్ 50% ఆఫ్ ది ఫీమేల్స్ విత్ ఎపిలెప్సీ వాళ్ళకి నార్మల్గా అందరు రెగ్యులర్ పీపుల్ లాగానే ప్రెగ్నెన్సీస్, నార్మల్ డెలివరీ కూడా కావచ్చు, బేబీస్ కూడా నార్మల్గానే పుడతారు. నౌ దెర్ ఆర్ వెరీ సేఫ్ మెడికేషన్. డాక్టర్ గారు, ఇన్ కేస్ మీరు అన్నట్టు చూసుకున్నట్లయితే ఒక పేషెంట్, ఒక ప్రెగ్నెన్సీ ఉన్న లేడీకి ఎపిలెప్సీ ప్రాబ్లం ఉంటే లోపల ఉన్న బేబీ కూడా వచ్చే అవకాశం ఉందంటారా? ఉండదండి అట్లా. ఓన్లీ జెనెటిక్ కాజెస్ ఆఫ్ ఎపిలెప్సీ ఓన్లీ 5% ఆఫ్ ది కిడ్స్కే పేరెంట్స్కి ఉంటే ఎపిలెప్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. సో అందరికీ ఎపిలెప్సీ వచ్చే ఛాన్సెస్ ఉండదండి. యూజువల్గా ఈ ప్రాబ్లమ్ని జెనెటిక్ ప్రాబ్లం అనుకోవచ్చు అంటారా అండి? అంటే మదర్ కానీ ఫాదర్ కానీ ఇంకెవరికైనా ఉంటే మనకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది అని చాలామంది అనుకుంటుంటారు. ఇది జెనెటిక్ ప్రాబ్లం అండి, నిజంగా ఇది జెనెటిక్ ప్రాబ్లం అంటారా? అంటే మోస్ట్ ఆఫ్ ది కామన్ కాజెస్ ఆఫ్ ఎపిలెప్సీ అనేది మన ఇండియాలో ఇట్స్ ఎ డెవలపింగ్ కంట్రీలో జెనెటిక్ కాజెస్ అనేది లెస్ అండి. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇన్ఫెక్టివ్ కాజెస్ అండ్ బర్త్ అస్ఫిక్సియా, అంటే డెలివరీ అప్పుడు సరిగ్గా కేర్ తీసుకోకపోవడం వల్ల బేబీకి బర్త్ ఇంజురీస్ అయ్యి దానివల్ల వచ్చే ఫిట్స్ మోస్ట్ కామన్ కాజెస్ రాదర్ దెన్ జెనెటిక్ కాజెస్ జెనెటిక్ కాజెస్ వల్ల వస్తాయి, బట్ ఇట్స్ ఎ వెరీ లీస్ట్ కాజ్ ఇన్ ఎ డెవలపింగ్ కంట్రీ లైక్ ఇండియా.
చాలా మంది మహిళల్లో ఈ మూర్ఛ రోగం ప్రాబ్లంతో చెప్పలేకపోతుండడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాలన్నా కొంచెం బిడియంతో ఉండడం, అలాగే ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ అంటే రిలేషన్ సర్కిల్లో కానీ చెప్పుకోలేకుండా ఓపెన్ అయ్యి చెప్పుకోలేని సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అలాంటి వాళ్ళు వీలైనంత త్వరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వడం ఎంతవరకు మంచిదని చెప్తారో, అలాగే ఈ ఎపిలిప్సీ ప్రాబ్లం అనేది గుర్తించాక ఎలాంటి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలంటారు? ఇప్పుడు ఉమెన్లో ఏంటంటే వాళ్ళు ఎపిలెప్సీ అని ఫస్ట్ డయాగ్నోస్ అయిన తర్వాత బిఫోర్ గోయింగ్ టు బికమ్ ప్రెగ్నెంట్ వాళ్ళకి ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అనేది ఇవ్వాలండి. వాళ్ళకి రెగ్యులర్గా మెడిసిన్స్ వేసుకోవడం అనేది కంపల్సరీ. అట్లీస్ట్ మినిమం 1 year వరకు ఫిట్స్ రాకుండా ఉండి అప్పుడు ప్రెగ్నెంట్ అయితే మంచిది. ఇంకా మ్యారేజ్ అయ్యే ముందు కూడా వాళ్ళ ఫ్యామిలీకి అంటే హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీకి ఫిట్స్ ఉన్నాయని చెప్పాలి. అండ్ ఆల్సో సో దట్ దే గెట్ సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. ఇంకా ఇప్పుడు ఫిట్స్ కొంతమంది ఏం చేస్తారంటే చెప్పకుండా పెళ్లి చేసేస్తారండి. చెప్పకుండా పెళ్లి చేసి కొన్ని సంఘటనలు ఉన్నాయండి. చెప్పకుండా పెళ్లి చేసి పెళ్లి మండపంలోనే ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు మ్యారేజ్ బ్రేక్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో మెయిన్గా ట్రస్ట్ అనేది పోతుంది. సో పెళ్లి కంటే ముందే వాళ్ళకి చెప్పి చేస్తే వాళ్ళ ఫ్యామిలీ అనేది సవ్యంగా ఉంటుంది, వాళ్ళకు కూడా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ తిరుపతి. శ్రీకాంత్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ సుమా ఉన్నారు, న్యూరాలజిస్ట్. అదండి మాది ఫిట్స్ గురించి. ఓకే, చెప్పండి సార్. గత 15 సంవత్సరాల నుంచి మెడిసిన్ వాడుతున్నాము. ఓకే, కానీ అది ఆల్మోస్ట్ లైక్ 6 months ఒకసారి రిపీట్ అవుతానే ఉంది. ఓకే, మీరు అంటే ఏజ్ ఆఫ్ ఆన్సెట్ ఎప్పుడు ఏ ఏజ్లో స్టార్ట్ అయినాయండి ఫిట్స్? ఆల్మోస్ట్ 14 years 15 years ఏజ్లో అండి. ఓకే, అంటే మా బాబుకి ఫిట్స్ స్టార్ట్ అయినప్పుడు ఏమన్నా ఇన్వెస్టిగేషన్స్ చేశారా అండి? ఈజీ కానీ ఎంఆర్ఐ కానీ ఏమైనా చేశారా? అది డాక్టర్ దగ్గర న్యూరాలజిస్ట్ దగ్గరే మెడిసిన్ ఇప్పిస్తున్నాము. ఓకే, మీరు రెగ్యులర్గా వాడుతున్నారా? మధ్య మధ్యలో రెగ్యులర్ గానే మెడిసిన్. ఎన్ని మెడిసిన్స్ వాడుతున్నారండి? అంటే ఫిట్స్ మెడిసిన్ ఎన్ని వాడుతున్నారు మీరు? డాక్టర్ మార్నింగ్ మెడిసిన్ చెప్తాను. శ్రీకాంత్ గారు, మార్నింగ్ 1, నైట్ 3 tablets అండి. ఓకే, అంటే ఏం కారణం ఏమని చెప్పారండి? కారణం ఏం చెప్పలేదు. బ్రెయిన్ లో ఏదో అన్ని స్కాన్స్ అన్ని చేశారు. ఓకే, బ్రెయిన్ స్పాట్ ఏదో ఉంది బ్రెయిన్ లో, యా, అందువల్ల అది వైబ్రేషన్స్ అదేదో వస్తాయి కదా, అవి తేడా వచ్చినాయి. ఓకే, ఓకే, అది ఫిట్స్ వచ్చి కొట్టుకునే టైప్ కాదండి. ఇది అలా వచ్చినప్పుడు కళ్ళు పెద్దవి చేయటము, ఓకే, మూతి వంకరగా పెట్టడము, ఓకే, అది నోట్లోంచి సెలైవా కారుతుంది. ఓకే, ఓకే అండి. అది మళ్ళీ బాత్రూమ్ పోవాలని చెప్పి భయం అని చెప్పి అందరినీ తోసేసి బాత్రూమ్ లోకి వెళ్తారు. ఓకే, ఓకే, బాత్రూమ్ లోకి పోయినాక కంట్రోల్ చేయలేము వాళ్ళని. ఓకే, ఇవన్నీ లక్షణాలు చూస్తుంటే కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్ లాగా ఉన్నాయండి. 100%లో 70% ఆఫ్ ది మెంబర్సే ఫిట్స్ మెడిసిన్తోని ఫిట్స్ కంట్రోల్ ఉంటాయి. ఈ 30% మెంబర్స్ ఫిట్స్ కంట్రోల్ ఉండవండి. మీరు చెప్పింది చూస్తుంటే మీ బాబు 30% మెంబర్లో ఉన్నట్టు కనబడుతుందండి. వాళ్ళకి మీరు చెప్పినట్టు ఒక స్కార్ ఉన్నట్టు చెప్తున్నారు. దానికి ప్రీ సర్జికల్ ఎవాల్యుయేషన్ చేసుకొని సర్జరీ చేయడం అనేది మంచి ఆప్షన్ అన్నట్టు కనబడుతుందండి. సో మీరు న్యూరాలజిస్ట్ని సంప్రదించి సరిగ్గా ట్రీట్మెంట్ అంటే డోస్ కరెక్ట్గా ఉందా లేదో చూసుకొని దాని ప్రకారము ఫిట్స్ ఎందుకు వస్తుందో చూసుకొని దాని ప్రకారం మెడిసిన్తో తగ్గుతుందా, ఏమైనా సర్జరీ అవసరమా అనేది చూసుకోవాలండి. డాక్టర్ గారు, ఈ ఎపిలిప్సీ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వారు ఫస్ట్ నుంచే ఫుడ్ పరంగా కావచ్చు, లైఫ్ స్టైల్లో కావచ్చు, ఎలాంటి కేర్ తీసుకోవడం వల్ల ఇది ప్రాబ్లం ఇంకా ఇంక్రీజ్ అవ్వకుండా ఉండే ఛాన్స్ ఉంటుందంటారు? ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం 2 కాలర్స్తో దగ్గర చూసామండి, వాళ్ళకి ఫిట్స్ ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. మెయిన్ రీజన్ ఈస్ దే ఆర్ నాట్ టేకింగ్ మెడికేషన్ ప్రాపర్లీ. అంటే ఫిట్స్ మెడిసిన్ ఎప్పుడైనా రెగ్యులర్గా తీసుకోవాలి, కరెక్ట్ డోసెస్ తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి ఒక అపోహ ఉంటుందండి, ఏమంటారంటే నాకు 6 నెలలకు ఒకసారి ఫిట్స్ వస్తాయి, 2 నెలలకు ఒకసారి ఫిట్స్ వస్తాయి, అలాంటప్పుడు నేను రోజు ఎందుకు తీసుకోవాలి అని అంటారండి. సో 6 నెలలకు వచ్చినా 2 నెలలకు వచ్చినా ఫిట్స్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు కరెక్ట్ మెడిసిన్ కరెక్ట్ డోస్లో కంపల్సరీ తీసుకోవాలి. ఫిట్స్ మెడిసిన్ ముందు చెప్పినట్టు ఫిట్స్ మెడిసిన్ తీసుకున్న వాళ్ళల్లో 100లో 70 మందికి ఫిట్స్ కంట్రోల్ ఉంటుందండి. సో ఆ 30 మందిలో ఇంకొక మెడిసిన్ యాడ్ చేయడం కానీ జరుగుతుంది. సో
2 మెడిసిన్స్ అవసరం ఉంటుంది కొంతమందికి. ఈ ఫిట్స్ మెడిసిన్ రెగ్యులర్గా తీసుకుంటూ కూడా వాళ్ళు రెగ్యులర్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో స్లీప్ డిప్రివేషన్ అంటే నిద్రలేమితనం అనేది అవాయిడ్ చేయాలి. నైట్ షిఫ్ట్స్ అలాంటివన్నీ ఉంటాయి. ఇలా ఫిట్స్ మెడిసిన్ వేసుకుంటూ నిద్రలేమితనం ఉంటే వాళ్ళకి ఫిట్స్ కంట్రోల్ అనేది ఉండవండి. ఇంకోటి ఫాస్టింగ్, రెగ్యులర్ టైంకి ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఆల్కహాల్ కన్సంప్షన్ అనేది తగ్గించుకోవాలి. ఇవన్నీ చేస్తూ ఫిట్స్ మెడిసిన్ తీసుకుంటే ఫిట్స్ అనేది మంచిగా కంట్రోల్గా ఉంటుందండి. డాక్టర్ గారు, ఇందాక మీరు చెప్పారు ఎపిలిప్సీ ప్రాబ్లం అనేది జెనెటిక్ ప్రాబ్లం కూడా అనుకోవచ్చు, పేరెంట్స్కి ఉంటే పిల్లలకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందని కూడా మీరు చెప్పారు. దాని ప్రకారం చూసుకుంటే ముందు నుంచే ఎపిలిప్సీ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే లైఫ్ స్టైల్లో ఎలాంటి కేర్ తీసుకోవాలి, అలాగే ముందు నుంచి ఎలాంటి కేర్ తీసుకోవడం వల్ల అది రాకుండా అరికట్టే ఛాన్స్ ఉంటుందంట? ఇప్పుడు చెప్పినట్టే రెగ్యులర్ స్లీప్ అండ్ రెగ్యులర్ డైట్ అండ్ అవాయిడింగ్ స్ట్రెస్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. అలా చేసినా సరే కొంతమందికి ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అలాంటప్పుడు ఫిట్స్ మెడిసిన్ వేసుకోవాల్సి వస్తుంది. అలా అని ఫిట్స్ వస్తాయని చెప్పి ఫిట్స్ రాకముందే ఫిట్స్ మెడిసిన్ స్టార్ట్ చేయకూడదండి. ఫిట్స్ వచ్చిన తర్వాతనే ఫిట్స్ మెడిసిన్ లైఫ్ స్టైల్లో చేంజెస్ పాటించాలని చెప్తారు. డెఫినెట్గా. రైట్. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ బెంగళూరు. సునీత గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ సుమా ఉన్నారు, న్యూరాలజిస్ట్, ఎస్ఎల్జీ హాస్పిటల్స్ నుంచి. హలో డాక్టర్. హలో అండి, చెప్పండి. మా బాబుకి ఆక్సిపిటేట్ ఎపిలెప్సీ వచ్చిందండి, అరౌండ్ 9 years of age. తర్వాత మెడికేషన్ వాడక తగ్గింది. ఏజ్ ఎంత అండి మీ బాబుది? when he is coming into the teenage, తనకి Asperger syndrome and high functioning autism. మీ వాయిస్ క్లియర్ గా లేదండి సునీత గారు. రైట్, కాల్ డిస్కనెక్ట్ అయిపోయిందండి. డాక్టర్ గారు, మీరు చెప్పినట్టు కేర్ తీసుకోవాలని చెప్పారు. ఒకవేళ నిజంగా ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి ఎపిలిప్సీ ప్రాబ్లం ఉంటే మీరు అన్నట్టు మెడిసిన్ 2 రకాల మెడిసిన్ యూజ్ చేయకపోవచ్చు కొంతమంది అని చెప్పారు. మరి అలాంటి వాళ్ళు ఏ విధంగా కేర్ తీసుకోవాలంటారండి? ప్రెగ్నెన్సీ అనేది ఏంటంటే ప్రెగ్నెన్సీ అవ్వకముందే నేను చెప్పినట్టు కన్సెప్షనల్ కౌన్సిలింగ్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి చెప్పాలి 1 year వరకు ఫిట్స్ ఫీ పీరియడ్ 1 year ఉన్నప్పుడే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలండి. ఇంకొకటి ఫోలిక్ యాసిడ్ అనే ట్యాబ్లెట్ ఒకటి తీసుకోవాలి. అది తీసుకోవడం వల్ల ఏంటంటే మేజర్ కంజెనిటల్ మాల్ఫార్మేషన్స్ అంటే బేబీ కడుపులో ఉన్నప్పుడు అన్ని మేజర్ పార్ట్స్ సరిగ్గా డెవలప్ అవ్వాలి. కొన్ని ఫిట్స్ మెడిసిన్స్తోని కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి. సో ఆ ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల కొంతవరకు ఆ కంజెనిటల్ మాల్ఫార్మేషన్స్ని తప్పించుకోగలం. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ప్రాపర్ స్లీప్, రెగ్యులర్ డైట్ అనేది ఇంపార్టెంట్. ఇంకా 3 months అంటే బిఫోర్ కన్సెప్షన్ అంటే ప్రెగ్నెంట్ కంటే ముందే ఒకసారి బ్లడ్ లెవెల్స్ చేసుకోవాలి. బ్లడ్ లెవెల్స్ ఆఫ్ యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్ అనేది చేసుకోవాలి. అది గిట్ట సరైన మోతాదులో లేదనుకోండి ఆ డోస్ని పెంచుకోవాలండి. పెంచుకున్న తర్వాత మళ్ళీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అట్ 3 months జెస్టేషన్ కడుపుతో ఉన్నప్పుడు మళ్ళీ బ్లడ్ లెవెల్స్ మానిటర్ చేసుకోవాలి. బ్లడ్ లెవెల్స్ మానిటర్ చేసుకొని అది సరైన మోతాదులో లేకపోతే కొంచెం డోస్ పెంచుకోవాల్సి వస్తుందండి. తర్వాత ఏంటంటే 3 months అప్పుడు యూజువల్గా ఆబ్స్టిషియన్ ఒక స్కాన్, బేబీ స్కాన్, టిఫా స్కాన్ అంటే టార్గెటెడ్ ఫీటల్ అనామలస్ స్కాన్ ఒకటి అడ్వైస్ చేస్తారు. ఎందుకంటే నార్మల్ పాపులేషన్లో వితౌట్ అంటే ఎపిలెప్సీ కానీ ఫిట్స్ మెడిసిన్ యూజ్ చేయని వాళ్ళకైనా సరే 100లో 2 మేజర్ కంజెనిటల్ మాల్ఫార్మేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫిట్స్ మెడిసిన్ తీసుకోవడం వల్ల ఆ రిస్క్ అనేది 4కి పెరుగుతుంది. సో అది ఖచ్చితంగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మళ్ళీ ఎట్ 7th month ఆఫ్ జెస్టేషన్ అంటే 7 months ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మదర్ విల్ గెయిన్ వెయిట్ అండ్ బేబీ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్ ఇన్ ద సైజ్ అండ్ మదర్లో కూడా ఆ వాటర్ క్వాంటిటీ పెరుగుతుంది. సో డ్రగ్ లెవెల్ అనేది సరిపోదు. మళ్ళీ అప్పుడు డ్రగ్ లెవెల్ మానిటర్ చేసుకొని అవసరమైతే డోస్ పెంచుకోవాల్సి వస్తుంది. తర్వాత డెలివరీ అప్పుడు కూడా ఇట్ ఈస్ ఎ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. డెలివరీ అప్పుడు దే షుడ్ ప్లాన్ డెలివరీ ఇన్ ఏ సెంటర్ వేర్ దేర్ ఈస్ ఎన్ గుడ్ ఆబ్స్ట్రిషియన్, న్యూరాలజిస్ట్ అండ్ ఏ న్యూనటాలజిస్ట్ అండ్ ఆల్సో గుడ్ అనస్థెటిక్ సపోర్ట్. ఇవన్నీ సపోర్ట్ ఉంటే ఏంటంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ ఫిట్స్ మెడిసిన్ తీసుకునే బేబీస్కి పుట్టగానే హిమోలైటిక్ డిసీజ్ ఆఫ్ న్యూ బర్న్ అని ఒకటి ఉంటుందండి. బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అది ప్రివెంట్ చేయడానికి న్యూనటాలజిస్ట్ కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తారు ఆ బేబీకి. సో ఇలా ప్రతి లెవెల్లో జాగ్రత్త తీసుకుంటే మదర్కి అట్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఫిట్స్ తగ్గించే అవకాశం ఉంటుంది, బేబీ కూడా కాంప్లికేషన్స్ తగ్గించే అవకాశం ఉంటుందండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.